హాయ్ అండి. నాకు అలా తమ్ముడు ముఖ చిత్రాలు చూస్తుంటే పక్క ఫ్రాడ్ అనే అర్థమైంది. బికాజ్ ఎట్లా అంటే ఏఐ వీడియో కన్వర్ట్ చేసిండో వాట్ ఎవర్ కానీ మిస్టేక్ అయితే చేసిండు. అక్కడ మిస్టేక్ అయితే జరిగింది. మంగ్లీ దానికి ఎన్ని విధాలుగా కవర్ చేద్దామన్నా బయట వచ్చేసి పడిపోయింది అంతే. సో మీరు ఏంటంటే ఇంకా లొంగిపోవడం ఒకటే తక్కువ. మంగ్లీ గారు, మీరు తమ్మునికి ఇది ఇప్పుడు ఈ చిన్న విషయం కాదు, మనీ కూడా పెద్ద మ్యాటరే. సో దీంట్లో మీరు సమర్థిస్తే దీనికన్నా అరే మా అక్క ఉంది సపోర్ట్ అని చెప్పి ఇంకేదన్నా పెద్దగా చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ తమ్మునికి సపోర్ట్ ఇవ్వకుండా వాట్ ఈజ్ వాట్ అని జనరల్గా చెక్ చేసుకొని బయటికి రండి. మీరు కొట్టుకోక పాపం తనని ఎందుకండి, తను ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ లేడీ తను. సో ఆ అమ్మాయిని ఇందులో ఇరికియడం మీరు దొరికిరు, ఓకే ఫైన్, అందులో ఏముందో మనకు తెలీదు. బట్ మీరు చూసుకోక పాపం అన్వాంటెడ్ వాళ్ళని వీళ్ళని ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయడము, ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు మంగ్లీ గారు. సో మీరు ఏడ్చే ఏడుపులా న్యాయం లేదు, ఆయన చూసే అబ్బా ఆ ముఖంలో కూడా న్యాయం లేదు. సో మిస్టేక్ చేసిండు, అదేదో తెలుసుకొని రైట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు మంగ్లీ గారి తమ్ముడు రియల్ ఎస్టేట్లో ఉండి ఏదో కొంత వాళ్ళ భాగస్థులైనటువంటి కొంతమంది వ్యాపారస్తులతో ఏదో ఫ్రాడ్ చేశాడని చెప్పి వినబడుతుంది. అది మంగ్లీకి కూడా సంబంధం ఉంది అని చెప్పేసి సుబ్బారావు అనే వ్యక్తి కోర్టులో కేసు వేసినట్టున్నాడు. ఏదేమైనా సెలబ్రిటీగా ఉన్న వాళ్ళు కానీ రాజకీయవేత్తలు కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసన్నమైనట్టుంది. ఎందుకంటే చిన్న అవకాశం దొరికిన వాళ్ళని బహిరంగంగా వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే మంగ్లీ గారు పెట్టుబడి పెట్టడం వాస్తవం, ఎవరికి వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెట్టుబడి పెట్టింది. మరి వాళ్ళు పెట్టుబడి పెట్టి సంపాదించారా, ఫ్రాడ్ చేసి సంపాదించారా అనే మాట మంగ్లీ గారు తెలుసో తెలియదో, కానీ ఒకవేళ తెలియకుండా ఇబ్బంది పెట్టినట్టయితే మరి వాళ్ళ జీవితం నాశనం చేసినట్టు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని మంగ్లీ గారు లాంటి సెలబ్రిటీని యూజ్లోకి లాగడం మంచిది కదని అనుకుంటున్నాను. వాళ్ళ మధ్యన అంతర్గతంగా ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో మనకు తెలియదు, కానీ ఏదేమైనా అలా వీధి పడడం మంచిది కాదు. వీధి పడి మరుగులు పడిపోయి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎంతో అద్భుతమైన సింగర్గా పేరు తెచ్చుకుని, ఎంతో సంస్కారవంతమైన సింగర్గా పేరు తెచ్చుకున్న మంగ్లీ గారిని ఇందులోకి లాగి నాకు సంబంధం లేదు, మా తమ్ముడికి మానకు ఏదో పెట్టుబడి డబ్బులు ఇచ్చాను అని చెప్పి ఏదో చెప్తున్నట్టుగా ఉంది. ఏదేమైనా ఇలాంటి ఫ్రాడ్లు జరగకుండా జాగ్రత్త పడవలసిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఈ మధ్యకాలంలో ఈ రియల్ ఎస్టేట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరూ, అన్యాయం ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎంతో కొంత డబ్బులు పోగు చేసుకుని, జీవితాంతం పోగు చేసుకున్న డబ్బులు ఇల్లు కోసమనో లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ కోసమనో పెట్టుబడి పెడుతుంటే ఇలాంటి దుర్మార్గులు వచ్చి దోసుకుని వెళ్ళిపోతుంటే చాలామంది ఉసిరు తీసుకుంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి తప్పుడు కేసుల్లో మంగ్లీ గారు కూడా ఉండకుండా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అవును, నేను చూశాను న్యూస్, స్కామ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజము? లేదు, నా మీద అంత అంటే రూమర్స్, అది ఏమంటారు, ఎక్కువ పుకార్లు లేపుతున్నారు, ఇట్లా స్కామ్ జరిగిందని చెప్పేసి కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. పంజాగుట్ట పిఎస్లో కదా కేసు అయింది, పంజాగుట్ట పిఎస్ చూశాను నేనైతే, వీడియో ఈరోజే చూశాను. కానీ స్కామ్ చేయాల్సిన అవసరం ఏముంది? పాపం ఆమె ఏదో దేవుడి పాటలు పాడుకుంటూ మంచిగా సాంగ్స్ పాడుకుంటూ ఆమె ఇదిలో ఆమె ఉంటే ఇట్లా అందరూ బాగుపడే వాళ్ళ మీద అందరి మీద ఇట్లా బురద చల్లుకుంటూ పోతే ఆడపిల్లల మీద ఎవరిని వదిలిపెట్టదా సమాజము? ఇది ఎంత అన్యాయం అమ్మా! ఇది మనకి తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే లేదు. ఒక లాయర్ కాదు, ఇప్పుడు లాయర్ కూడా చెప్తున్నాడు కదా, సుబ్బారావు ఆయన పేరు, స్కామ్ చేసిందని కదా. అది కావాలని, నిజమే కదా, నేను చెప్పింది నిజమే కదా. ఆ లాయర్ పేరు సుబ్బారావు, ఆయననే వాదిస్తున్నాడు కేసు, స్కామ్ చేశారు వాళ్ళ తమ్ముడు ఈమె కలిసి అని చెప్పేసి. పాటలు పాడుకునే వాళ్ళు, ఏదో మంచిగా బతికే వాళ్ళ మీద, పాటలు పాడుకునే వాళ్ళ మీద ఏదో కొంచెం ఫేమస్ అయిపోతే ఇంకా ఆడుకుంటారమ్మా, మామూలుగా ఆడుకోరు. కానీ ఇదంతా నాకు తెలిసి ఇది నిజం కాదు.
అబద్ధము, ఇది ఫేకు అయితే నా మనసులో మాట నేను చెప్తున్నాను. ఎందుకంటే మనము చూడకుండా చేయకుండా మనకి మ్యాటర్ తెలియకుండా ఆమె చేసింది, స్కామ్ చేసింది, కోట్ల రూపాయలు వాళ్ళిద్దరు మంగ్లీను వాళ్ళ తమ్ముడు కలిసి చేశారని చెప్పడము తప్పు. అది ఎంతవరకు నిజమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి పోలీసులే తేల్చుకుంటారు, పోలీసులే నిరూపిస్తారు ఆమె గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి. మనం తొందరపడి ఒక ఆడపిల్ల మీద మనం నింద వేయకూడదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, నా మనసులో మాట నేను చెప్తున్నాను. చూద్దాము ఎంతవరకు పోతుందో చూద్దాము. ఇతను కానీ అబద్ధం చెప్పాడు అంటే ఆయన లాయర్ అయినా కానీ వదిలిపెట్టరు, కేసు పక్కా చేసి జైలుకు పంపిస్తారు. లాయర్ అయితే ఏమైతే ఒక ఆడపిల్ల మీద ఇట్లా చేయకూడదు. అది